సంక్రాంతి పండుగకు సాంప్రదాయ పిండి వంటలు నోరూరిస్తున్నాయి. పండుగ వస్తుందంటే చాలు ఇంటిల్లిపాది అందరూ కలుసుకొని పిండి వంటకాలు చేస్తూ వచ్చిన అతిథులకు గోదావరి జిల్లాల పిండి వంటలు రుచి చూపిస్తారు. ఈ విధంగా ప్రతి ఇంట్లో పిండి వంటలు తయారు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం చాలా మంది రెడీమేడ్ పిండి వంటలపై ఆధారపడుతున్నారు. పిండి వంటలపై అవగాహన ఉండి అమ్మమ్మలు బామ్మలు ఉండేవారింట్లో అంతా ఇంట్లోనే తయారు చేస్తుండేవారు. గత కొన్నేళ్లుగా బయట ఆర్డర్ ఇచ్చి తయారు చేసుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది. దీంతో సంక్రాంతిని పురస్కరించుకుని గోదావరి జిల్లాలో తయారీ కేంద్రాలు రద్దీగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కొందరు మహిళలు పిండి వంటలు తయారు చేస్తూ వినియోగదారులకు అందిస్తూ మంచి ఆదాయాన్ని గడిస్తున్నారు. సంక్రాంతి పండుగకు ప్రతి ఇంట్లో పిండి వంటలు తయారు చేసుకోవటం సంప్రదాయంగా వస్తుంది. అయితే మారుతున్న జీవనశైలి, ఇంట్లో వాళ్లు ఉద్యోగాల్లో తీరిక లేకపోవటం వల్ల చాలా మంది మార్కెట్లో లభించే పిండి పదార్థాలపై ఆధారపడుతున్నారు. దీంతో దుకాణాల్లో ఆర్డర్లు ఇచ్చి తయారు చేయించుకుంటున్నారు. సంక్రాంతి సీజన్తో పిండి వంటల తయారీ కేంద్రాలు రద్దీగా మారిపోయాయి. సకినాలు, అరిసెలు, చెగోడీలు, మురుకులు, గవ్వలు, లడ్డూలు, గరిజెలు, గోరిమెట్లు వంటి పిండి వంటలకి గిరాకీ పెరిగింది. ఇందుకు అనుగుణంగానే గ్రామాల్లో కొంతమంది మహిళలు కలిసి పిండి వంటలు తయారు చేస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో చాలా స్వీట్ తయారీ దుకాణాలు కొన్నేళ్లుగా పిండి వంటలు తయారు చేస్తూ లాభాలు గడిస్తున్నాయి. దీనివల్ల చాలా మంది మహిళలకు జీవనోపాధి దక్కుతోంది. ఈ కాలంలో ఎవరికీ తీరికలేని కారణంగా ఇళ్లలో పిండి వంటలు తయారు చేసుకోవటం బాగా తగ్గిపోయింది. అందుకే వారు ఇచ్చే ఆర్డర్లపై సంక్రాంతికి ప్రత్యేకమైన సకినాలు, గారెలు, అరిసెలు, లడ్డూలు వంటి రకరకాల పిండి వంటలు అందిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఇక్కడ వారే కాకుండా వివిధ జిల్లాల్లో, విదేశాల్లో ఉంటున్న తమ బంధుమిత్రులకు సైతం పిండి వంటలు పంపిస్తూ ఉండటం విశేషం. విలువైన సమయం వృధా కాకుండా ప్రయాసపడకుండానే పిండి వంటలు కొనుక్కుని ఇంటిల్లిపాది పండుగ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. రెడీమేడ్ పిండి వంటల తయారీ కేంద్రాలు మహిళలకు ఉపాధి కేంద్రాలుగా మారుతున్నాయి. ఇక్కడ సంక్రాంతి అంటేనే స్పెషల్ ఏంటంటేనండి అరిసెలు, పాకుండ్లు, గజ్జికాయలు, చక్రాలు, ప్రతిదీ ఆకుపకోడి, కారపూస, పోచుట్లు అండి, బెల్లం పోచుట్లు, డ్రై ఫ్రూట్ పోచుట్లు. ఇక్కడి నుంచి ఈ దేశం ఇక్కడే కాదండి, ఈ ఊరు నుంచే కాదు, చుట్టుపక్కల ఉన్న ఊర్ల వాళ్ళు కూడా తీసుకుని వెళ్తారండి. ఇక్కడి నుంచి అమెరికాకి అదర్ స్టేట్స్ కూడా వెళ్తూ ఉంటాయండి. ఇక్కడ ఎక్కువగాను బాగా ఫేమస్ ఏంటంటే సంక్రాంతికి అరిసెలు, పాకుండ్లు, గజ్జికాయలు, జంతికలు, కారపూస, పోచుట్లు, బెల్లం పోచుట్లు, డ్రై ఫ్రూట్ పోచుట్లు బాగా ఫేమస్ అవుతాయండి. కొత్త అల్లుళ్ళకి బాగా తీసుకువెళ్తూ ఉంటారండి ఇక్కడి నుంచి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువ మంది మహిళలు ఉద్యోగాలు చేస్తూ ఉండటం, అందరికీ అన్ని పిండి వంటలు రాకపోవడం వల్లే తయారీ కేంద్రాల నుంచి తెచ్చుకుంటున్నారు. దీంతో తయారీ కేంద్రాలు కుటీర పరిశ్రమగా మారిపోయాయి. ఎంతో మంది మహిళలకు ఉపాధి కలుగుతోంది. గోదావరి రుచులు చూపించడం కోసం సాంప్రదాయ వంటలు మంచి టేస్ట్తో ఎక్కడ దొరుకుతాయని కొంతమంది కార్ఖానాల చుట్టూ ఆర్డర్లు ఇవ్వడం మొదలు పెడుతూ ఉంటారు. సమయాభావం వల్ల ఆర్డర్లు ఇచ్చి మరీ తయారు చేయించుకుంటున్నట్టు చెప్తున్నారు. సంక్రాంతి అనగానే ఇక్కడ అరిసెలు, గోరుమిటీలు, సున్నుండలు అవన్నీ పెద్ద ఫేమస్ అండి. ఇక్కడ కాకుండా విదేశాల నుంచి కూడా వచ్చి బాగా తీసుకెళ్తూ ఉంటారండి. మాకు చాలా పెద్ద పేరు వచ్చింది. ఇక్కడ అంతా న్యాచురల్గా ఇంట్లో ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటామండి. అందరూ టేస్ట్ చాలా బాగుందని ఎక్కడెక్కడి నుంచో వచ్చండి. ఈ ఉభయ గోదావరి నుంచి కాకుండా అన్ని హైదరాబాద్ నుంచి, బెంగళూరు, అలా విదేశాల నుండి కూడా వచ్చి తీసుకెళ్తూ ఉంటారండి. ఇక్కడ చాలా టేస్ట్గా ఉంటాయండి. సంక్రాంతి అనగానే అరిసెలు, గోరుమిటీలు, మైసూర్పాకు ఇవన్నీ పెద్ద ఫేమస్ అండి. మాకు ఇక్కడ ఎక్కువగా ఆటలు ఎక్కువగా వస్తాయండి. చాలా బాగా చేస్తూ ఉంటారండి. అందుకే చాలామంది కూడా వచ్చి ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారండి. ఈ సంక్రాంతి అనగానండి ఎక్కువగా అరిసెలు, గోరుమిటీలు, మురిపీలు అవి బాగా తీసుకెళ్తారండి. ఆటలో అయితే కారపూస, ఆకుపక్కడి బాగా తీసుకెళ్తారండి. సంక్రాంతి 4 రోజులు గోదావరి జిల్లాలో పిండి వంటలతో పాటు పసందైన విందు ఏర్పాటు చేసి కుటుంబం మొత్తం కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ పిండి వంటలు నచ్చి మరీ తిరుగు ప్రయాణంలో చుట్టాలు పార్సెల్స్ చేసుకుని మరీ తీసుకువెళ్తారు. గోదావరి జిల్లా పిండి వంటకాలకు ఇంతటి టేస్ట్ రావడానికి ముఖ్య కారణం కట్టెల పొయ్యి మీద చేయటం ఒకెత్తైతే వాడే ముడి సరుకులు క్వాలిటీతో ఉండటంతో అంతటి టేస్ట్ వస్తుంది. నేటికి కట్టెల పొయ్యి వాడటం, క్వాలిటీ ఐటమ్స్ దొరకటం ఈ పిండి వంటలకి మరింత డిమాండ్ చేకూరుస్తోంది. ఇది సంక్రాంతి సంబరం ప్రత్యేక కార్యక్రమం విశేషాలు. మరోసారి హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. నమస్తే.
ఫీలింగ్